పిలించలేదు అని అతను నీరసం తెలిపాడు. తర్వాత క్లారా బేకర్ సహాయకురాలను బెట్టిని ప్రశ్నించింది. ఆమె ముక్కు చాక్లెట్తో పూసుకుపోయింది. నాకేం సంబంధం లేదు అని ఆమె గొగొన్నుకుంటూ ఆందారాన్ని తుడి చేసుకుంది. చివరిగా క్లారా మౌండి పెద్దాయన్ శ్రీ జెంకన్ను సందర్శించింది. ఆయనకు వింతైన వస్తువుల సేకరణ ఉంది. పిండి వంటలు నాకు ఇష్టం లేదు, అవి కొలెస్ట్రాల్కు చెడ్డవి అని అతను గట్టిగా అన్నాడు. కానీ క్లారా అతని కిటికీ దగ్గర పిండి వంట ఆకారంలో ఉన్న ఒక రాయిని గమనించింది. క్లారా బేకరీలో అందరినీ సమావేశపరిచింది. నేను ఈ కేసును వేధించాను అని ఆమె ప్రకటించింది. షరీ హార్గ్రోవ్ చెప్పు మీద పిండి ఉంది, బెట్టీ చాక్లెట్తో నిండి ఉంది, మరియు జెంకెన్స్ దగ్గర పిండి వంట ఆకారంలో ఉన్న రాయి ఉంది కదూ. పట్టణం మొత్తం ఆశ్చర్యపోయింది. కానీ నిజమైన నేర్స్కుడు మనం అనుకున్న దాంట్లో దగ్గరగా ఉన్నాడు. శ్రీమతి టిల్లీ వైపు తిరిగి క్లారా చిరునవ్వుతో అంది, మీరా? కానీ నేను వాటిని కాల్చానే.